హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం సాల్మన్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీనిని మనం తింటుంటే సాఫ్ట్గా జ్యూసీగా ఆనియన్తో ఎంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్కి వెళ్ళిపోదు. నేను 6 పీసెస్ సాల్మన్ ఫిషెస్ని తీసుకున్నాను. దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్ ఒక 2 టీ స్పూన్స్, ధనియా పౌడర్, జీరా పౌడర్, అందులోకి కొద్దిగా ఫిష్ మసాలా వేసుకుని అన్నిటిలోకి కొంచెం లెమన్ జ్యూస్ని ఇలా స్క్వీజ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అలా మిక్స్ చేసేసి దానిని ఫిషెస్ పీసెస్కి ఇలా మసాజ్ చేస్తూ ఉంటే ఆ టేస్ట్ వస్తుంది. అబ్బబ్బా ఎంత బాగా వస్తుందో. మనం ఎంత మసాజ్ చేస్తే అంత బాగుంటుంది ఫిష్ ఫ్రై అనేది. చక్కగా నీట్గా ఒక్కొక్క పీస్ తీసుకుని అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మంచిగా మసాజ్ చేసేసుకోండి. ఈలోపు స్టవ్ మీద పాన్ పెట్టేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క పీస్ ఆయిల్లో ఇలా వేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని తింటే ఉంటుంది టేస్ట్. ఏం కావాలి చెప్పండి. ఇంకా చూస్తున్నారు కదా, ఆయిల్ పెట్టుకుని కొద్దిగా కరివేపాకు వేయించినట్లయితే మనకి ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు బాగుంటుంది. ఇలా 3 పీసెస్ ఒకసారి వేసుకుని ఫ్రై చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. 1 సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పండి. చూసారు కదా, 2 సైడ్స్ మంచిగా కాలిపోయిన తర్వాత తీసేసుకుని టిష్యూ పేపర్లో పెట్టేసుకుందాం. టిష్యూ పేపర్లో పెట్టినట్లయితే మంచిగా ఏమైనా ఆయిల్ ఉన్నట్లయితే పీల్ చేసుకుంటుంది. సో దీనికి మనం చూసినట్లయితే బోన్స్ కూడా తక్కువ ఉంటాయి, ఆ ముళ్ళు ఎక్కువ ఉండదు కాబట్టి కిడ్స్కి కూడా ఈజీగా పెట్టవచ్చు మనం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. అలానే ఎలా వచ్చింది మీకు ఈ రెసిపీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.